దేశీయ గోవులన్నీ కూడా ప్రకృతి ఆధారంగా ప్రకృతిలో లభ్యమయ్యేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మరియు ప్రకృతి పరంగా లభించే ఆకులు, అలములు, ఇతరత్ర కొద్దిపాటి కాయలు స్వీకరిస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతి పరంగా లభించినవి కాబట్టి శరీరములో తదనుగుణంగా జీర్ణమయ్యే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. సంకర జాతి ఆవులు ఏమి మేపినా తింటాయి. ఆ తినడం ద్వారా వాటికు శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. కొన్ని రకాలైన వ్యాధులు కూడా వస్తాయి. ఇటీవల కాలంలో మనం వినే ఉంటాము, మ్యాడ్ కౌ డిసీజ్ అన్నారు, బొవైన్ స్పాంజియోఫార్మ్ ఎన్సెఫలైటిస్. అటువంటి ఆవుల ద్వారా పిఎస్సి బొవైన్ స్పాంజియోఫార్మ్ ఎన్సెఫలైటిస్ డిసీజ్ మానవులకు వస్తుంది, గోవులకు వస్తుంది. అంటే ఇది ఒక ఎమర్జింగ్ డిసీజ్, అంటువ్యాధిగా మనం దాన్ని పేర్కొంటూ ఉన్నాం. అంతవరకు మనం ఆలోచించే ముందుగా ఇంకా చూసినట్లయితే ఈ ఒంగోలు జాతి ముందు నెల్లూరు అని పేర్కొన్నాము. ఈ నెల్లూరు జాతి ప్రధానంగా మన వారు పరిగణలో తీసుకొని ప్రతి వ్యక్తి పట్ల కూడా ఆ గోవు మీద భక్తి ప్రపత్తులు పెరగాలనే సదుద్దేశంతో ఈ గోవులను నంది పురుష రూపంగా భావించి ప్రతి శివాలయంలోనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బసవయ్య ఒక విధంగా ఉంటే హరప్పా మొహంజదారో గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆ హరప్పా మొహంజదారోలో ఉన్నటువంటి ఆనాటి ఈ అపురూప చిహ్నాన్ని గమనించినట్లయితే కొడవలి ఆకారంలో ఉన్న బారు కొమ్ములతో విస్తృతమైన విశాలమైన ఎన్నో గోచిపెట్టి పంచగట్టిన విధంగా కుచ్చుబోసిన భరతనాట్యం స్త్రీ కట్టినటువంటి కుచ్చు చీరలాగా ఎన్నో మడతలతో ఉన్నటువంటి ఈ గంగడోలు, మెడలో ఆభరణాలు, ఈ విస్తృతమైనటువంటి దృఢమైన పటిష్టమైన కాయము, ఇదంతా కూడా గమనిస్తున్నాం. కానీ ఈనాడు నందీశ్వరుని మనం చూస్తే ఎన్నో మార్పులు జరిగాయి, ఎన్నో మార్పులు వచ్చాయి. ధర్మానికి ప్రతీక కొంపెల్ల శర్మ గారు చాలా చక్కటి పతాక శీర్షిక పెట్టారు, ధర్మ మూలం అన్నారు. అందుకోసమేమో బుద్ధుని యొక్క సేవకుడైనటువంటి అశోకుడు చేశారు. రెండు ధర్మచక్రాల మధ్యలో ధర్మస్వరూపమైన మన యొక్క వృషభాన్ని కూడా పెట్టారు. లేపాక్షి బసవేశ్వరుని మనందరం గమనించవచ్చు. చాలా ఉత్కృష్టమైనటువంటి మహా గొప్ప రూపంగా మనం భావిస్తున్నాం. బృహదీశ్వరాలయంలో ఎంత పెద్ద నందీశ్వరుడు ఉన్నాడో. సంక్రాంతి పండగలలో కూడా ఈ బసవదేవుణ్ణి కనుమ పండగ అన్నారు. మనకు భోగి సంక్రమణము కనుమ పండుగలు చూసినట్లయితే మన భోగానికి వైభోగానికి సంపత్తుకు ఆనాటి పంటలు పండించి అలసిపోయి ఆ సౌభాగ్యాన్ని అంతా కూడా ఇంటికి తీసుకొచ్చి రాసులుగా పోసి ఆ రాసులే సిరి సంపదలుగా మార్చి మన ఇంట్లో కలకల్లాడి చేసినటువంటి మూలాధారమైన పురుషుడు నందీశ్వరుడుగా భావిస్తూ చాముండి హిల్స్ లో ఉండే నందీశ్వరుడు ఎంత అమోఘంగా అద్భుతంగా గమనించాలి. ఈ నందిని చూసి కొన్ని లక్షణాలు తెలుసుకోవాలి. ఆ నందీశ్వరులో చూస్తే మనకు ముఖమంతా కూడా కాంతివంతమైన తేజోవంతమైన బాగా పైకి ఉబికినటువంటి కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. నాసికా రంధ్రాలు విశాలంగాను ఊర్ధ్వలోకాను చూస్తున్నట్టుగాను పెద్దవిగాను ఉండి గాలి పీల్చే గుణాన్ని అధికంగా చేస్తున్నాయి. ముట్టె అంటాం, పై పెదవి నల్లని కారుమబ్బులాగా కాటుకలాగా విపరీతంగా ఆ జాతి యొక్క గొప్పతనాన్ని ప్రజ్వరింపజేసే విధంగా ఉంటుంది. ఒంగోలు జాతిలో ఎక్కువ మంది నవనలుపులు అంటుంటారు. ఒక్క మాట చెప్పాలంటే, అయ్యా 3 బారలు 7 కురసలు 9 నలుపులు ఉండాలి అంటారు. 3 బారలు తర్వాత మాట్లాడుకుందాం. 9 నలుపులు ఏంటి, నలుపులు 9 ఎందుకున్నాయి అని కూడా ఒక సందేహం ఉంది. గోవు యొక్క లేదా ఒంగోలు ఎద్దు యొక్క శరీరాన్ని ఒక్కసారి మనందరం పరిలోకించినట్లయితే పై పెదవి సంపూర్ణంగా కారుమబ్బుతో నల్లగా ఉంటుంది. ముక్కు లోపలి పొరలు సైతం కూడా. కింది పెదవి నలుపుగా ఉన్నట్లయితే మంచిది, నలుపు లేకపోయినప్పటికీ కూడా తప్పు మాత్రం కాదు.
పై పెదవి మాత్రం ఎక్కడ కూడా ఒక్క చుక్కైనా తెలుపు ఉండరాదు, అంతా నలుపు ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క నంది లేదా గోవు యొక్క చెవులు లోపలి భాగం అంతా, చెవుల కొస భాగం అంతా కూడా నూనూగు రూపం అంతా కూడా లేత నలుపు వర్ణంలో ఉండాలి. అంటే చెవు నలుపు, కొస నలుపు అంటే కొస అంటే కొద్దిగా కాబట్టి కొస నలుపు, చెవు అంతా నలుపుగా ఉండదు. చెవుల యొక్క అంచు భాగం, చెవులకు అంచు అలంకరణ చేసిన విధంగా నలుపుగా ఉంటుంది. అంతేకాకుండా కళ్ళకు కాటుక అందము అన్నారు పెద్దలు, దేవులపల్లి శాస్త్రి గారు. అదేవిధంగా ఈ యొక్క నందికి లేదా గోవుకు కంటి చుట్టూ నల్లటి కనుగుడ్డు ఉండాలి, తెల్లటి పొర మధ్యలో ఉండాలి. కను రెప్పలన్నీ కూడా నల్లగా ఉంటాయి. కంటి చుట్టూ కూడా అరంగుళము నుంచి అంగుళము పరిమాణంలో కాటుక దిద్దినట్లుగా ఉంటాయి. కళ్ళు వచ్చేసరికి గుండ్రంగా ఉంటాయి, మీనకళ్ళు ఉంటాయి, లేదు నెమలి ఆకారపు కళ్ళు కూడా ఉంటాయి. ఆ కళ్ళను సునిశ్చితంగా మనం పరిశీలిస్తే గుండటి నేత్రాల, మయూరంలా కూడా నీలి నేత్రాల, వాలు నేత్రాల అని తెలుస్తుంటుంది. ముట్టె అంటే పై పెదవి, కళ్ళు, చెవులు, 3 తలలో నలుపులు కనిపిస్తున్నాయి. ఇంతేకాకుండా మిగిలిన నలుపులు ఏంటంటే మోకాళ్ళు, ముందు కాళ్ళ దగ్గర మోకాళ్ళు, ముంజేతులు అంటాం, మణికట్టు ప్రాంతంలో అంటే కాళ్ళకు గజ్జలు పెట్టే ప్రాంతంలో సైంటిఫికల్గా అయితే పెట్లక్ జాయింట్ అండ్ ప్యాస్టన్ జాయింట్స్ అంటాం. పిల్లగట్టల పై భాగంలో నలుపుగా ఉంటాయి. మోకాళ్ళు, ముంగాళ్ళు లేదా ముంజేతులు. అదేవిధంగా వెనక కాళ్ళకు కూడా మోకాళ్ళు, ముంజేతులు ఉంటాయి. ఇక్కడికి మనకు దాదాపుగా 5 భాగాలు వచ్చాయి. పై పెదవి, కళ్ళు, చెవులు, మోకాళ్ళు, ముంజేతులు. పురుషాంగము, ఎద్దులకైతే పురుషాంగం అంటే ఈ యొక్క జననేంద్రియ వ్యవస్థలో ఈ యొక్క పురుషాంగాన్ని బయటికి తీసే దగ్గర ఆ పురుషాంగం చుట్టూ కూడా నల్లటి ద్వారబంధం ఉంటూ నల్లని వెంట్రుకలు ఉంటాయి. అది ఇక్కడ ఎద్దుల్లో పురుషాంగం చుట్టూ నలుపుగా ఉండాలి. ఆవుల్లో పురీషం చుట్టూ నలుపుగా ఉండాలి, మర్మాంగం చుట్టూ నలుపుగా ఉండాలి. జననేంద్రియ వ్యవస్థ ఆవుల్లోనూ, జననేంద్రియ వ్యవస్థ వృషభాల్లోనూ కూడా నలుపుగా ఉండాలి అన్నారు. ఇకపోతే ఇంకా ఒక గొప్ప లక్షణం ఉంది. శరీరం అంతా కూడా పౌర్ణమిని, కార్తీక పౌర్ణమి నాటి చంద్రునిలాగా, శరత్కాలపు ఆరబోసిన వెన్నెల్లాగా, అప్పుడే కూర్చున్న మంచులాగా, మల్లె పువ్వులాగా, లేదు స్ఫటికములాగా మెరిసిపోతూ మురిపింపజేసినటువంటి ఆ శరీర ఛాయ చాలా గొప్పది, ఒంగోలు జాతుకున్నటువంటిది. ఆ శరీర ఛాయ అందరినీ ఆకర్షింపజేస్తూ ఉంటుంది. ఇన్నని వెంట్రుకలతో సిల్కులాగా మెరిసిపోతూ నవనవలాడుతూ ఆ జాతికి అపురూపమైన చర్మాన్ని ఇచ్చాడు. ఆ శరీర చర్మమంతా తెల్లగా ఉన్నట్లయితే, పెరుగులాగా మెరిసిపోతూ ఉంటే, ఒక్కడి తోక కుచ్చు మాత్రం నల్లగా ఉంటుంది. ఆ జలతారు కుచ్చులాగా, పట్టు కుచ్చులాగా ఒంగోలు జాతికి శరీరమంతా తెలుపు, ఒక్క తోక కుచ్చు, స్విచ్ ఆఫ్ ది టెయిల్ అంటాం, తోక యొక్క చివరి భాగం, అగ్రభాగము బాగా నలుపుగా ఉంటుంది. ఈ నవనలుపులు ఇవి: పై పెదవి, కళ్ళు, చెవులు, మోకాళ్ళు, ముంగాళ్ళు, జననేంద్రియ భాగము, ఆవుల మర్మాంగము, తోకకుచ్చు. అన్నిటికీ మించి ఏకైక భాగం ఉంది గోవులలో సెలక్షన్లో కానీ, ఎద్దుల సెలక్షన్లో కానీ. సేరు యొక్క అంటే వృషణాల యొక్క కింది భాగం కూడా లేతగా నలుపు రంగులో ఉంటుంది. పై సగం ఎరుపు రంగులో ఉంటుంది, కింది భాగం అంతా నలుపుగా ఉంటుంది. ఇది ఒంగోలు జాతికున్న నవ నలుపులు, 9 నలుపులు. ఆకారము కానీ, ఆకర్షణీయత కానీ, అపురూప లావణ్యం కానీ, వర్ణించడానికి ఊహకు అందనటువంటి భాషకందనటువంటి భావం కానీ ఒంగోలు జాతిలో ఉట్టుపడుతూ ఉంటే, అందుకే యావత్ ప్రపంచమంతా కూడా ఒంగోలు జాతి భారతదేశం యొక్క గర్వకారణము. అంతేకాకుండా 3 బారులు అన్న, బారు అనగా పొడవు అన్న తెలుగులో అర్థం.
బారువులు, బారు అంటే పొడవు అని అర్థం. 3 పొడవులు ఏంటయ్యా అంటే నడిబారు అన్నారు. వెన్నుపూస శరీరం అంతా ఎంత పొడవుగా ఉంది, ఎంత బారుగా ఉంది, నడి ఎంత బారున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అంత సుస్థిరంగా ఉంటాయి. అన్ని అవయవాలకు సరైన స్థలము లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది. నడిబారు ఉండాలి అన్నారు. మరొకటి జబ్బబారు అన్నారు. జబ్బ అంటే మనందరికీ తెలుసు, భుజం యొక్క పై భాగము. ఈ యొక్క జబ్బబారు బాగా ఉంటే కాలు కదలికలు బాగా ఉంటాయి, సంయమనం బాగా ఉంటుంది, ఈ యొక్క నడక బాగా ఉంటుందని జబ్బబారు ఉండాలన్నారు. ఆ తర్వాత కాలు బారు అన్నారు. కాలు కూడా పొడవుగా ఉండాలన్నారు. జబ్బబారు చాలా ఉన్నటికి ఉంటుంది, కాలు బారు కొన్ని జంతువులకు ఉండదు. అందులో జబ్బబారు, కాలుబారు, నడిబారు అన్నారు. కాలు బారు ఉంటే ఏమొస్తుంది అన్నదాన్ని మరొకసారి ఆలోచించినట్లయితే భూమి మీద పొట్టిగా ఉన్నటువంటి ఏ జీవికైనా ఏ జంతువుకైనా ఉష్ణాన్ని సహించే లేదా భరించే శక్తి చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇది యథార్థము. సూర్యరశ్మి కిరణాలు భూమిపై పడినప్పుడు అవి పరావర్తనం చెంది తిరిగి సదరు జీవిపై అవి ప్రసరిస్తాయి. అందులో భూమికి దగ్గరగా ఉన్న వారి పట్ల ఆ కిరణాల ద్వారా పైనుంచి సూర్యభగవాన్ ద్వారా పరావర్తనం చెందిన ఈ కిరణాల ద్వారా కూడా వేడి వస్తుంది. కాబట్టి ఉష్ణాన్ని, తాపాన్ని అవి భరించలేవు. అందుకే భూమికి దగ్గరగా ఉన్న ప్రతి జీవికి కూడా, పొట్టి జీవులన్నీ కూడా ఎప్పుడు కూడా ఎండను భరించలేవు. అదే విషయంలోకి వస్తే మన సంకర జాతి ఆవులన్నీ కూడా పొట్టిగా ఉంటాయి కాబట్టి నడిబారు, కాలుబారు, జబ్బబారు ఉండవు. కాబట్టి అవి ఎండను భరించలేక ఎండాకాలంలో అలసిపోయి ప్యాంకర్స్ అంటాము, సొలుపులు అంటాము, అవి బాధపడుతూ ఉంటాయి. అదే ఒంగోలు జాతికి నడిబారు, కాలుబారు ఉంది కాబట్టి ఎత్తుగా ఉంటాయి కాబట్టి అవి ఉష్ణము అంతగా ఈ శరీరంపై తాకదు. మరొక విషయం ఏంటంటే అన్ని జంతువుల యొక్క వర్ణాలన్నీ కూడా వేల రూపాయల నలుపు ఉన్నాయి, ఎరుపు ఉన్నాయి, తెలుపు ఉన్నాయి, పసుపు ఉన్నాయి, రకరకాల మచ్చలతోనూ రకరకాల విభిన్నమైనటువంటి పరివర్తన రూపాలతో ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఒంగోలు జాతి గోవులు మాత్రము, ఒంగోలు అనగానే మనకు పాలలాంటి తెలుపు కనిపిస్తుంది, మల్లెపూ లాంటి తెలుపు కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే తెలుపు అన్ని వర్ణాలను తనలో చక్కగా కలగలుపు అంటారు, తనలో విడిచిపోతూ ఉంటుంది. వైట్ అబ్జార్బ్స్ ఆల్ కలర్స్ అని మనకు తెలుసు, విబ్జిఆర్ అని సైన్స్ పరంగా మనం తెలుసుకున్నాం. సూర్యరశ్మిని బాగా స్వీకరిస్తుంది, బాగా తనలో ఇముడ్చుకుంటుంది. అందువల్ల ఈ ఒంగోలు జాతి ఆవులకు, ఎద్దులకు పెద్దగా అలసిపోవడము, శ్రమించడం అనేది జరగదు. మూడవది కురసలు చెప్పుకున్నాం. కురసలు చెప్పుకోవాలి. నలుపులు అయిపోయాయి, 3 బార్లు అయిపోయాయి, 7 కురసలు ఉన్నాయి. కురస ఏంటయ్యా అంటే ముట్టె కురస అన్నారు. మొహమంతా కూడా అతి పొడవుగా ఉండకూడదు, అతి పొట్టిగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉంటే చాలా మంచిది. ఎద్దుల్లో అయితే ముఖం చిన్నదిగా ఉండాలి, ఆవుల్లో కాస్త పొడవుగా ఉన్నా పర్వాలేదని చెప్పి అన్నారు. అదేవిధంగా చెవులు కూడా మరీ పొడవుగా ఉండకూడదు, మరీ చిన్నవిగా ఉండకూడదు, ముఖానికి సమాంతరంగా సరిపోయినట్లుగా చక్కగా ఉండాలి అని చెవులు కొరసగా ఉండాలన్నారు. అంతేకాకుండా ఈ యొక్క నంది యొక్క మెడ భాగము, మెడ కొరస అన్నారు. మెడ పొడవుగా ఉన్నట్లయితే వ్యవసాయ పనులకు పనికిరాదు, తాడి భుజం మీద ధరించినప్పుడు బరువును సరిగా లాగలేదు అన్న విషయంతో మెడ ఎంత పొట్టిగా ఉంటే అది బరువును అంత గట్టిగా మోస్తుంది. బరువులు మోసే సామర్థ్యం మెడను బట్టి ఉంటుందండి. అందుకే పొడవు మెడ ఉన్న మనిషి అయినా జంతువైనా బరువులు మోయుటకు కానీ లాగుటకు కానీ ఉపయుక్తం కాదన్నది జన నానుడిగా మనం వింటూ ఉంటాం. ఇంతేకాకుండా పురుషాంగము, ఎద్దుల్లో అయితే పురుషాంగము మరీ బయటికి పొడవుగా ఉండకూడదు, అట్లని పొట్టిగా ఉండకూడదు. పురుషాంగం యొక్క ప్రవేశ ద్వారము కానీ బాహ్య ద్వారము కానీ బొడ్డుకు అంటుబొడ్డు మరి అతుక్కొని ఉండకుండా, మరి భూమి వైపు వేలాడుతున్నట్టు కాకుండా బొడ్డు నుంచి వేలాడుతూ 1-2 అంగుళాల లోపుగా ఉండి గట్టిగా పట్టుకున్నట్లయితే దాదాపుగా 20 to 30 డిగ్రీ యాంగిల్లో బాడీకి యొక్క పెనిస్ అంటే పురుషాంగానికి ఉన్నట్లయితే ఆవుతో సంకరము చెందుతున్నప్పుడు సంకరానికి ఈ పురుషాంగానికి జననేంద్రియాలకు అనుకూలంగా ఉంటుంది అని పెద్దలు ఆ విధంగా తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా వృషణాలు కూడా
మరీ కిందికి వేలాడుతూ జాయింట్లను తగలకూడదు, మరీ శరీరం పైకి అతుక్కొని ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే తోక మరీ పొడవుగా భూమిని తగులుతూ ఉండకూడదు. తోక యొక్క ఆఖరు వెన్నుపూస ఆవు లేదా ఎద్దు యొక్క వెనక మోకాళ్ళ పైకి మాత్రమే ఉండాలి, పుచ్చు కిందికి ఉండవచ్చు. ఇవన్నీ కురచలుగా చెప్పారు. ఈ కురచలన్నీ కూడా మనము చూస్తూ పోతే ఎవరైనా ఒక ఆవును ఎద్దును కొనుగోలు చేయాలి అంటే శాస్త్రీయంగా వాస్తవంగా చెప్పాలంటే పశు వైద్యులు కూడా వైద్యం చేయగలరు, కానీ సెలక్షన్కు అంత ఉపయుక్తంగా ఉండలేరు. అందువల్ల పాతకాలం నాటివారు కానీ, జాతి పట్ల అంకిత భావం కలిగిన వారు కానీ, లేదా ఆ గోమాతల పట్ల అపురూపమైన ఎనలేని మక్కువ కలిగిన వారు కానీ మాత్రమే పశు ఎంపికలో సమున్నతంగా ఉండాలి. ఇంకపోతే మనం ముఖ్యంగా ఒంగోలు జాతిని శాస్త్రీయంగా ఎలా పేర్కొన్నామయ్యా అని చేస్తూ కూడా ఈ ముఖంలో కళ్ళు ఎప్పుడు కాంతులు వీంతూ ఉండాలి, కళ్ళు ఎప్పుడు తేజస్సుగా ఉండాలి, శరీరం ఎప్పుడు కూడా భారీగా పొడవుగా ఉండాలన్నాము, రంగు తెలుపుగా పేర్కొన్నాము, ముఖంలో ముఖతనం వెళ్ళి విరియాలి, ఆడ పశువుల్లో ఆడతనం వెళ్ళి విరియాలి. అదేవిధంగా ముక్కు మధ్యలో రెండు ముక్కుగోళ్ళ మధ్యలో సన్నటి ఊహా చిత్రాన్ని కానీ గీతను కానీ రేఖను కానీ గీసినట్లయితే రెండు భాగాలను సమాంతరంగా విడదీస్తున్నట్టుగా ఉండాలి. ఆ రెండు గీతలు వెళ్ళి కొమ్ముల మధ్యలో నుండి బుడిప, దాన్ని మనం నకలి క్రిస్టన్ సైన్స్లో పిలుస్తాము, కొమ్ముల మధ్యలో నొసలు అంటాం, అక్కడ కలవాలి, అంత గొప్పగా తెలియాలి. అంతేగాని ముక్కు దూలము లోపలికి వంగినట్టు కానీ మరియు పైకి ఉబ్బెత్తినట్టు కానీ ఏమాత్రం ఉండకూడదు. చెవులు కూడా మరీ పొడవుగా కానీ పొట్టిగా కానీ ఉండకుండా లేత నలుపుతో ఉండాలి. చెవుల చుట్టూ కూడా పట్టులాంటి చిన్న చిన్న వెంట్రుకలు ఉండాలి. కొమ్ములు పొట్టిగా బలిష్టంగా పగుళ్ళు లేకుండా ముద్ద కొమ్ములుగా ఉండాలి. మెడ చిన్నదిగా ఉండాలి. మూపురము శివుని యొక్క స్వరూపం కాబట్టి ఆ శివలింగం ఎంత గొప్పగా ఉంటుందో అదేవిధంగా మూపురం ఉండాలి. అంటే మూపురము గుండ్రంగా స్థిరంగా తన యొక్క ఆకారాన్ని, గాంభీర్యాన్ని, ఆనందాన్ని మనకు ప్రస్ఫుటింపజేసేలాగా ఒక ముద్దగా ఉండాలి. అంతేగాని కుడివైపు సొట్ట, ఎడం వైపు సొట్ట, లేదా ఏ వైపుకైనా వాలి ఉండినట్లయితే సదరు పశువు యొక్క హార్మోన్స్, శరీర అంతర్భాగ నియంత్రణ రసాలు, ద్రవాలు కూడా సరిగా లేవని కూడా తెలియజేస్తున్నారు. మూపురము వాలిన మూపురం ఉన్నటువంటి గోజాతి లేదా వృషభ జాతిని ఎవరు కొనరు. ఎందుకంటే ఆ ఆవులో శరీరం యొక్క పటిమ సన్నగిల్లిందని అందరూ చెప్తూ ఉంటారు. వీపు పొడవుగా విశాలంగా ఉండాలి. వెనక తొడభాగం కూడా ఒక మనిషి ఇస్తరాకు వేసుకొని కూర్చునే విధంగా వెడల్పుగా ఉండాలి. అంతేగాని తోక వైపుకు ఒక్కసారిగా మన పీటలాగా ముడిపడినట్టు జారిపోకూడదు. తోక కటివలయం రెండు ఎముకల మధ్యలో ఉబ్బెత్తుగా పెద్దదిగా ఉంటూ ఆ రంధ్రాన్ని, ఆ భాగాన్ని మొత్తం మూస్తూ ఉండాలి. అంటే పేడ వచ్చే పురుషం యొక్క బాహ్య ద్వారాన్ని పరిపూర్ణంగా మూస్తూ ఉండాలి. బొడ్డుపైన చర్మం చిన్నదిగా ఉండాలి. తోక యొక్క పుచ్చు మాత్రమే మోకాల కింద ఉండాలి. వెనుక కాళ్ళు కానీ ముందు కాళ్ళు కానీ ఒకదానికొకటి రాసుకోకూడదు. అలా క్రాస్ ఆర్ మ్యాచింగ్ ఆఫ్ లెగ్స్ ఈజ్ నాట్ రికమెండెడ్, అది పనికిరాదు. చర్మం విషయానికి వస్తే చర్మము మన వెల్వెట్ క్లాత్ లాగా మెరిసిపోతూ మెత్తగా పలుచగా ఒక రకమైన ఆకర్షణీయమైనటువంటి వర్ణాన్ని కలిగి ఉండాలి. గేదె చర్మం మొద్దుగా ఉంటుంది, మందంగా ఉంటుంది. గోవు యొక్క చర్మం పలుచగా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది. ఈ చర్మానికి తెల్లగా ఉండడం వల్ల అందరూ ఆకర్షింపబడతారు. అదేవిధంగా క్రిమి కీటకాదులు కూడా వచ్చి ఆకర్షింపబడుతూ ఉంటాయి. ప్రకృతి గమనించండి ఎంత గొప్ప వైచిత్ర్యం ఉందో. ఇతర మనకు దాదాపుగా ఫ్లీసు, మస్కిటోస్ ఇలా ఎన్నో చెప్పరాని వివిధ జాతులటువంటి పెస్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ రకరకాల ఇతర సంకర జాతి గోజాతులు కూడా ఆశ్రయించి ఉంటాయి. కానీ ఒంగోలు జాతి గోవులకు వ్యాధుల తీవ్రత చాలా చాలా తక్కువ.
ఒంగు దేశవాళీ గోవులకు వ్యాధులు రావని కాదు, వస్తాయి. సంకర జాతి ఆవులకు వచ్చే వ్యాధుల్లో 25% మాత్రమే వస్తాయి, మిగతా వ్యాధులు రావు. కారణం ఏంటంటే ఈ వ్యాధి వ్యాపక మాధ్యమాలైనటువంటి ఈ పరాన్న జీవులన్నీ కూడా శరీరంపై ఎప్పుడు వాలి అందులో ఉన్నటువంటి గుడ్లను కానీ అందులో ఉన్న పరాన్న జీవుల యొక్క ప్రతిరూపాలను కానీ శరీరంలోకి చుప్పడానికి ప్రయత్నం చేస్తే స్వేద గ్రంథులు ఈ తెల్లని గోజాతుల్లో శరీరమంతా వ్యాపించి ఉండడం వలన ఈ స్వేద గ్రంథుల నుంచి ఒక రకమైన సువాసన భరితమైన పరిమళ భరితమైన ఒక స్రావము ద్రవము ఉద్భవిస్తుంది. దాని ద్వారానే సురభి అని పిలిచారని ఇందుకు అనుకున్నాము. ఆ స్రావం వల్ల శరీరం అంతా కూడా నూనె పూసినట్టుగా ఉండి ఏ పరాన్న జీవి కూడా దేశీయ గోవులపై తన యొక్క పాదాన్ని మోపలేదు లేదా శరీరం మీద అతుక్కోలేదు, తద్వారా వ్యాధులను వ్యాప్తి చేయజాలదు. అందుకోసమనే సంకర జాతి ఆవుల్లో కనిపించేటువంటి బాహ్య పరాన్న జీవ మూలకాల ద్వారా సంక్రమించే వివిధ రకాలైనటువంటి ఏకకణ వ్యాధులు మొదలుకొని రకరకాల క్యాన్సర్ల వరకు కూడా అటువంటి వ్యాధులు దేశీయ గోవులకు రానే రావు. పొదుగు కూడా గట్టిగా శరీరానికి అతుక్కున్నట్టుగా ఉండాలి. 4 రొమ్ములు ఈక్వి లేటరల్ డిస్టెన్స్ అంటాం, సమాంతరంగా ఉండాలి. ఆ 4 రొమ్ములు సమాంతరంగా ఉన్నప్పుడే మనకు చనుకట్టు చూసేదానికి ఆకట్టుకుంటూ ఉంటుంది. పాలు పిండే రొమ్ములు కూడా 4 సమానంగా ఉండాలి. అతుక్కొని ఉన్న రొమ్ములు కానీ లేదు వంకర తిన్న రొమ్ములు కానీ పాల ధార వచ్చే రంధ్రాలు సరిగా లేని రొమ్ములు కానీ పనికి రావు. అందుచేత ఇవన్నీ ఒంగోలు జాతి లక్షణాలు. గిట్టలైతే మరి గిట్టలు గుండ్రంగా ఉండాలి. గిట్ట యొక్క భాగాన్ని మనము కింద ఒక స్కెచ్ పెన్తో కానీ పేపర్ మీద కానీ లేదా ఒక ఇసుకలో కానీ పెట్టి ఒక ముద్ర తీసినట్లయితే ఒక వృత్తాకారంగా ఉంటుంది. వృత్తాకారాన్ని మధ్యలో 2 డయామీటర్ల రేఖలు కలిపినట్టుగా ఉంటుంది. ఆ 2 గిట్టలు అంటాం, బాహ్య గిట్ట అంతర్గత గిట్ట. శరీరం లోపల వైపు హృదయం వైపు ఉండేది అంతర్గత గిట్ట, లేదు బయటకు ఉండేది బయట గిట్ట అంటాం. ఈ గిట్టల మధ్య ఉండే 2 గిట్టల మధ్య ఖాళీ స్థలం అంటే 2 వ్రేళ్ల మధ్య ఖాళీ స్థలము అతి తక్కువగా ఉండాలి. నడిచినప్పుడు ఆ ఖాళీ స్థలములో ఏమాత్రము బంకమట్టి కానీ బురదమట్టి కానీ ఇసుక కానీ ఇరుక్కుంది అంటే ఆ ఎద్దులు నడవలేవు. అందులో కొనేటప్పుడు పశువును నడిపించి మనం ఆ గిట్టెల మధ్య వ్యవధి తక్కువగా ఉన్నట్టు చూడాలి. అలా గిట్టెలు ముద్దకొమ్ములా లేకుండా ముందు గిట్టెలు ముందుకు చూస్తున్నాయి కాబట్టి అవి కాస్త వెడల్పుగా ఉన్నా పలుచగా ఉన్నా తోనపాకు విధంగా ఉన్నా ఆకు గిట్టలు అంటారు, పనికి రావు, బరువును మొయ్యలేవు. అవన్నీ భూమి మీద కాళ్ళు కూడా మన మనిషి చేయి భూమి మీద ఆనిపోయినట్టు కానీ కోతుల్లాగా కానీ శరీరం పడతాయి. బరువును న్యూమోడైనమిక్స్ సరిగా ఉండదు కాబట్టి బరువును పట్టలేవు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఒండ్రుమట్టి నేలలు నల్ల రేగడి నేలలు ఉన్నాయి కాబట్టి అక్కడ పని చేయాలంటే గిట్టం గుండ్రంగా ఉండాలి. గిట్టెల మధ్య ఉన్న నిడివి అతి తక్కువగా ఉండాలని చెప్పారు. అందునిమిత్తమే ఈ ముందు 2 కాళ్ళ మధ్య ఉన్నటువంటి యొక్క వక్షస్థలము అన్నాం. ఆ బిగుతు వక్షస్థలం గట్టిగా ఉండి ఒక గోళం మూసినట్లుగా పెద్దదిగా ఉన్నప్పుడే హృదయం పెద్దదిగా ఉంటుంది. అధికంగా రక్తాన్ని శరీరంలో ప్రసరింపజేస్తుంది. తద్వారా వాయుగ్రహణ శక్తి పెరుగుతుంది, ప్రాణవాయువు పెరుగుతుంది, గాలిని అధికంగా పీల్చుకుంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆహారాన్ని పచనం చేసుకుంటూ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒంగోలు జాతి లక్షణాలు చెప్పారు. ఇక్కడ మీకు శాస్త్రీయంగా మాట్లాడుతున్నాం. ఈ శాస్త్రీయ విషయాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మరికొన్ని విషయాలు ఉన్నాయి. సుడులు అంటారు, వాటి గురించి లాస్ట్లో మనం మాట్లాడుకుందాము. కానీ ముఖ్యంగా మాత్రము 3 రకాల సుడులు చూస్తారు. నుదుటి మీద 2 కళ్ళకు పై భాగంలో బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఒక సుడి ఉండాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా అయితే సృష్టి స్థితి లయకారకులుగా జగద్విదితం అయిపోయారో అదేవిధంగా బ్రహ్మదేవుని స్వరూపంగా బొట్టు రూపంగా నొసలకు కింది భాగంలో ఒక సుడి ఉంటుంది. దాని నొసటి సుడి, స్థానపు సుడి అని పిలుస్తారు. 2వ సుడి మూపురానికి వెనుక భాగంలోనూ బొడ్డుకు పై భాగంలోనూ ఉంటుంది. దాన్ని ధాన్యపు సుడి లేదా విష్ణు సుడి అంటారు. 3వ సుడి పేడ వచ్చే మార్గం ఆసనము అంటాము,
ఆసనానికి 4 అంగుళాల కిందగా ఉంటుందని ఆసనపు సుడి లేదా సాంబ శివుడి సుడి అంటారు. ఇవి కొనుగోలు చేసేవారు సూచించే ముఖ్య సుడులు. ఇతరత్రా సుడుల గురించి సవివరంగా రాబోయే రోజుల్లో చర్చించుకుందామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఉండకూడని లక్షణాలు ఏంటయ్యా అంటే శరీరం అంతా తెల్లగా మల్లెపూలాగా పెరుగులాగా దదిలాగా మెరిసిపోతున్నా కొన్ని చోట్ల చమురు మచ్చలు అంటారు, లేదా ఎండ పొడ అంటారు, కొందరు గజ్జి అంటారు, మరి కొందరు ఉలిపి మచ్చలు అంటారు. అంటే ఎరుపు తెలుపు లేదా నీలం రంగు మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు ఎక్కడైనా ఉన్నట్లయితే అక్కడ శరీర మేనిఛాయను ఇనువడింపజేసేందుకు చర్మములో ఉండవలసినటువంటి మెలనోసైట్స్ అంటే శరీర వర్ణ ఆచ్ఛాద కణాలు లేకపోవడం వల్ల ఆ భాగము మెలనోసైట్స్ లేని భాగంగా ఉండిపోతుంది. ఆ ప్రాంతాల్లో సూర్య భగవాన్ నుంచి వచ్చే వివిధ రకాల కిరణాలు, సోలార్ రేడియేషన్ అండ్ సోలార్ ఇర్రేడియేషన్ అంటాం, టాక్సిక్ రేస్ ఆఫ్ సూర్య భగవాన్. ఆ సూర్య భగవాన్ యొక్క విషతుల్య కిరణాలు ఎప్పుడైతే పడతాయో అటువంటి పశువుల్లో చర్మ వ్యాధులు, క్యాన్సర్లు, రక్త సంబంధ వ్యాధులు అధికంగా వచ్చే అవకాశము ఉందని చెప్తూ ఉంటారు.